అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలి. ఆ గణనాథుడి ఆశీస్సులు మీ అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా ఆ గణేశుడిని ప్రార్థిస్తూ ఇవాల్టి వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను. ఇంక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ లైక్ నాకు చాలా మోటివేషన్గా ఉంటుంది. ఇంకా నైటే ఇల్లంతా కడిగేశానండి. అలాగే గడపలకి కూడా బొట్లు అయితే పెట్టేసుకున్నాను. తులసి కోట కాడ కూడా శుభ్రం చేసుకుని తులసి కోట కాడ కూడా బొట్లు అవి పెట్టేసుకున్నాను. ఇంకా పూజ గది అది కూడా నైటే శుభ్రాలు అయితే చేసేసుకున్నాను. వంటిల్లు కూడా నైటే నీట్గా చేసేసుకున్నానండి. ప్రొద్దున్నే లేచాక క్లీనింగ్ కాడ కూర్చున్నాము అంటే ప్రసాదాలు పూజ అన్నది చాలా లేట్ అయిపోతుంది. నాకు ఎప్పుడు కూడా పూజ అన్నది ప్రొద్దున్నే అయిపోతేనే నాకు చాలా ఇష్టంగా ఉంటుంది. అందులోనూ ఇంట్లో పిల్లలు ఉన్నప్పుడు ప్రసాదాలు అవి ఇవి చేసుకుంటూ పూజ 12-1 గంట దాకా చేసుకుంటూ ఉన్నాము అంటే పిల్లలకి తిండి తిప్పలు లేకుండా ఉంటారు కదా. చంటి పిల్లలు ఉన్నప్పుడు వీలైనంత త్వరగా పూజ అన్నది చేసేసుకుంటాం చాలా ఉత్తమం. ఇంకా అందుకోసమనే పూజ అన్నది నేను ఎప్పుడు అర్లీగా చేసేసుకుంటూ ఉంటాను. ఇంకా కింద నుంచి మందారాలు అయితే కోసుకొచ్చామండి. ఇంకా నైటే కొన్ని మందారాలు అయితే మాల కట్టాను గణేశుడికి వేద్దామని. అలాగే పప్పు అయితే కడిగేసుకున్నానండి. మీకు చాలామందికి తెలుసు కదా నేను పొట్టు మినపప్పే వాడతానని. ఇంకా ప్రొద్దున్నే పొట్టు మినపప్పు కూడా కడిగేశాను. నైటే నానబెట్టేసుకున్నాను అనమాట పప్పు. ఇంకా ప్రొద్దున్నే అది కడిగేశాను. అలాగే నైట్ కొన్ని వెచ్చాలు అయితే తెప్పించానండి. అవి వచ్చినాయా లేదా, చెప్పినట్టుగా తెచ్చారా లేదా అని చెక్ చేసేసుకున్నాను. అలాగే ప్రసాదాలకు కావాల్సినవి కూడా అన్నీ తీసి పక్కకు పెట్టేసుకున్నాను. ఇంక ఇప్పుడైతే ప్రసాదాలు అయితే స్టార్ట్ చేసేస్తున్నాను. ముండైతే ఉండ్రాలు అయితే వండేస్తున్నానండి. ఇంకా ఉండ్రాల కోసం అయితే ఒక మూకిడైతే తీసుకుని అందులో 2 గ్లాసుల వాటర్ అయితే తీసుకున్నాను. అంటే 1 గ్లాసు రవ్వకి 2 గ్లాసుల వాటర్ అయితే తీసుకున్నాను. అలాగే పచ్చెనపప్పు నేను నైటే నానబెట్టేసుకున్నానండి. ఇంకా ఆ పచ్చెనపప్పును ఒకసారి కడిగేసి ఇలా వాటర్లో అయితే వేసేసుకున్నాను. ఇలా పచ్చెనపప్పు వేసాక కొద్దిగా ఆయిల్, అలాగే రుచికి సరిపడగా సాల్ట్, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి ఒకసారి అయితే కలిపేసుకుంటున్నాను. ఈ నీళ్ళు అన్నవి బాగా మసలాలండి. అప్పుడు దాకా మనం ఆ నీళ్ళు అయితే మసలు పెట్టుకుందాము. ఇంకా ఆ నీళ్ళు మసలేలోపుగా నేను పులిహోర కోసం అనేసి రైస్ అయితే పొయ్యి మీద కడిగేసి పెట్టేసుకున్నాను. ఇంకో పొయ్యి వెలిగించి ఉండ్రాలను అయితే ఇలా పక్కకైతే పెట్టేసుకున్నాను. ఇప్పుడు నీళ్ళు బాగా మసిలి కదండి. ఇప్పుడు నేనైతే గ్లాసు రవ్వ అయితే వేసేసుకున్నాను అనమాట. ఇప్పుడు కూడా మనం కొలత ప్రకారం వేసుకున్నామంటే ఉండరాళ్ళు అన్నవి చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి. ఇలా మూత పెట్టేసి సిమ్లో 5 నిమిషాల పాటు మగ్గించుకుంటే సరిపోతుంది అనమాట. ఇంక ఇప్పుడు తాలికల కోసం ఒక చిన్న గ్లాసుడు వాటర్ అయితే తీసుకున్నాను. అందులోనే ఒక 2 టేబుల్ స్పూన్ల బెల్లము, చిటికెడంతా ఉప్పు అయితే వేసుకున్నాను అనమాట. అలాగే ఏ గ్లాస్తో అయితే వాటర్ తీసుకున్నామో అదే గ్లాస్తో పిండి అయితే తీసుకున్నాను. చాలామంది తడి పిండితో చేస్తూ ఉంటారండి. నేను పొడి పిండితోనే చేస్తున్నాను కాబట్టి నాకు గ్లాస్ నీళ్ళైతే పట్టినాయి. అదే మీరు తడిపిండితో చేసుకుంటున్నట్టయితే 1/2 గ్లాస్ వాటర్ మాత్రమే పట్టిద్ది అనమాట. ఇలా తాలికలు చేయాలి అనుకున్నప్పుడు మనం పిండిని ఎంత బాగా ఒక్క పెట్టుకుంటామో అప్పుడు మనకి తాలికలు అన్నవి చాలా బాగా వస్తాయి అనమాట. ఇంకా మనకి తాలికల రుచి అంతా కూడా ఈ పిండిని ఒక్క పెట్టుకునే దాంట్లోనే ఉందండి. చక్కగా మనం ఇలా పిండి అంతా వేసేసాక ఒక్క 5 నిమిషాల పాటు మనం చక్కగా పొయ్యి మీద సిమ్లో పెట్టేసి ఇలాగ కలుపుతూ ఉక్కించుకోవాలండి. ఇలా ఉక్కించుకుంటేనే మనకి తాలికలు అన్నవి బాగా వస్తాయి. ఈ పిండి అన్నది కూడా కొద్దిగా జిగురు రావాలన్నమాట. ఇలా పిసుకుతూ ఉంటే మనకి జిగురు తెలుస్తూ ఉంటుంది. అప్పుడు దాకా మనం పిండిని ఉక్కించుకోవాలి. అప్పుడే మనకి తాలికలు అన్నవి చాలా బాగుంటాయి. ఇంకా తాలికల పిండి చల్లారకుండా ఒక గిన్నెతోటి మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు ఉక్కబెట్టుకుంటున్నాను. ఇంకా అది ఉక్కే లోపుగా ఏంటంటే నేను ఈ లోపుగా టీ అయితే పెట్టేసుకుంటున్నానండి. ఇంకా రవ్వ కూడా చెక్ చేసుకున్నాను. రవ్వ అయితే చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసి మూత తీయకుండా ఒక్క 10 నిమిషాల పాటు ఉంచాలన్నమాట. మనకి పర్ఫెక్ట్గా ఉండాలి అన్నవి చక్కగా వస్తాయి. రుచి కూడా చాలా బాగుంటుంది. నేను చూపించినట్టుగా ఒకసారి ట్రై చేయండి. ఇంక ఇప్పుడైతే పాలవెల్లిని అయితే కడిగేసుకుంటున్నానండి. ఈ పాలవెల్లి నేను చేయించుకుని 13 సంవత్సరాలు అనమాట. ఈ 13 సంవత్సరాలు బట్టి ఈ పాలవెల్లే నేను వాడుతూ ఉంటాను. ఇలా కడిగేసి పాలవెల్లి వాటర్ అంతా స్ట్రైన్ అయ్యేలాగా ఇలా అయితే హ్యాంగ్ చేసేసుకున్నాను అనమాట. ఇంకా టీ వడగట్టేసి మా వారికి టీ అయితే ఇచ్చేసాను. ఇంక ఈ పాలవెల్లికి పసుపు కుంకాలు అయితే బొట్లు కింద పెట్టేసుకుంటున్నాను. చాలామంది ఏంటంటే పాలవెల్లి ప్రతి సంవత్సరం
సంవత్సరం కొనుక్కుంటూ ఉంటారండి. అలా అవసరం లేదు. నాకు ఇలాగా ఒకేసారి కొనేసుకున్నాననమాట. ఇది ఇచ్చేటప్పటికి టేకుదండి. చాలా బాగా మన్నింది చూసారా? టేకుదైతే చాలా రోజులు మన్నుతూ ఉంటది. అలాగే మా వదిన గారు ఇవాళే అన్నారనమాట. ఎందుకు నీలవేణి వెండి తీసేసుకోవచ్చు కదా అనేసి. నాకెందుకోనండి ఇలా చెక్కదానికి బొట్లవి పెట్టుకుంటేనే చాలా అందంగా, నీట్‌గా అనిపిస్తుంటది. ఒక సంవత్సరం అయితే నేను ఇత్తడిది తెచ్చుకున్నానండి. ఇంకా అప్పుడు ఎందుకో నాకు అది అంతగా నచ్చలేదు. ఇలా కర చెక్కదానికి పసుపు, కుంకాలు బొట్టు పెడితేనే నాకు చాలా నిండుగా, అందంగా అనిపించినట్టు అనిపించింది. ఇంక అప్పటి నుంచి కూడా ఇలాగా చెక్కదాంతోనే నేను పాలవెల్లి అన్నది తయారు చేసుకుంటూ ఉంటాను. ఇంక ఇప్పుడు పిండినంతా ఒకసారి గట్టిగా మదాయించేసుకుని ఇప్పుడైతే చిన్న చిన్న ఉండ్రాలైతే చేస్తున్నాను. ఇలా 11 ఉండరాలు, పిండి ఉండరాలైతే చేసి పక్కన పెట్టుకున్నానండి. మనం ఎన్ని రకాల ప్రసాదాలు చేసినా పిండి ఉండరాలు అన్నవి ఖచ్చితంగా గణేశుడికి పెట్టాలి. ఎందుకంటే పిండి ఉండరాలంటే అంత ప్రీతికరం స్వామికి. అందుకోసమనే ఇలా పిండి ఉండ్రాలు అయితే పక్కన పెట్టేసుకున్నా. ఇంకా తాలికలు చేసేలోపుగా తాలికలకి కావాల్సిన వాటర్ అయితే తీసుకున్నాను. 2 గ్లాసుల వాటర్ అయితే తీసుకున్నాను. అలాగే పావు కేజీ బెల్లం అయితే వేసుకున్నాను. ఇంకా అవి మసిలేలోపుగా నేనైతే తాలికలు అయితే చేసేసుకుంటున్నానండి. ఇప్పుడు చాలామంది ఏంటంటే జంతికల గొట్టంలో వేసి తాలికలు అన్నవి చేసేస్తూ ఉన్నారు. ఇంకా అలా చేయటం వల్ల ఏంటంటే మనకి తాలికలు అన్నవి ముక్క చెక్క అయిపోతాయి అన్నమాట. ఒక్కోసారి కరిగిపోయే అవకాశం కూడా ఉంటుంది. నేను ఒకసారి ట్రై చేశాను, అస్సలు నాకు కుదరలేదండి. ఇంకా అందుకోసమని ఇలా చేత్తోనే ఒత్తుకున్నాను. ఇలా చేత్తో ఒత్తుకున్నప్పుడు ఆ తాలిక తినేటప్పుడు కూడా చాలా బాగుంటుంది. ఇలా చేత్తో ఒత్తుకున్న తాలిక్కి అలాగా జంతికల గొట్టంలో వేసిన తాలిక్కి చాలా వ్యత్యాసం ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. అలాగే కొద్దిగా ఉక్కబెట్టిన పిండిని నీళ్ళల్లో కలిపేసి అయితే పక్కన పెట్టుకున్నా. ఎందుకంటే ఇలాగా మనం తాలికల్లో వేసుకుంటే చక్కగా చిక్కగా వస్తుందనేసి ఇంకా అలా పిండిని అయితే కలిపేసుకున్నా. ఈ లోపుగా ఉండరాల కోసం అనేసి కొద్దిగా పిండిని అయితే అటు ఇటు కలిపేసుకుని కొద్దిగా ఆయిల్ వేసి అయితే నేను ఉండరాలు అయితే చుట్టేసుకుంటున్నాను. ఇలా ఆయిల్ వేసి ఉండరాలు చుట్టుకుంటే చాలా బాగుంటాయి తినేటప్పుడు రుచికరంగా. ఇంక ఇవి నైవేద్యాలు చేసి ఇవే మధ్యాహ్నం భోజనాల కింద కూడా అనమాట. ఇంకా అందుకోసం అనేసి ఇంకా 2 in 1గా అయితే ప్రసాదాలు అయితే చేసేస్తున్నాను. ప్రతిసారి కూడా మనం అంతే కదండి, ప్రసాదాలు చేసి అవే మనం ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. ఇంకా ఉండరాలన్నీ చుట్టేసుకున్నాక ఈ తాలికల్లో అదే ఈ బెల్లం నీళ్ళలో తాలికలు అయితే వేసేసాను. తాలికలు వేసాక గరిటె పెట్టి తిప్పేయకూడదండి. ఇలా తాలికలు వాటంతలో అవే పైకి తేలుతూ ఉంటాయి. అప్పుడు దాకా చక్కగా కుక్ చేసుకోవాలి. ఈ లోపుగా తాలిక ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకున్నాను. తాలిక అనేది బాగా ఉడికిపోయిందండి. ఇంకా అందుకోసమనే నీళ్ళలో కలిపిన పిండిని అయితే నేను ఈ బెల్లం నీటిలో వేసేసాను. ఇలా వేసి మనం సిమ్లో పెట్టి ఉడికించుకోవాలన్నమాట. కొంచెం చిక్కపడేదాకా ఉడికించుకోవాలి. అలాగే ఇందులో ఇలాచీ కూడా కచ్చపచ్చ దంచేసి వేసేసానండి. అది అవతల పక్క పొయ్యి మీదకి మార్చేసి పులిహోరకి కావాల్సిన పల్లీలు అయితే వేపేసుకుంటున్నాను. ఇవాళ అయితే చింతపండు పులిహోర అయితే చేస్తున్నానండి. చింతపండు పులిహోర అయితే చాలా ఈజీగా అయిపోతుంది అనమాట నాకైతే మాత్రం. ఇప్పుడు ఆయిల్లో ఆవాలు, పొట్టుమినపప్పు, జీలకర్ర వేపేసుకున్నానండి. ఆ తర్వాత చిటికెడంత పసుపు, అలాగే కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఇంగువ వేసి అయితే ఒకసారి కలిపేసుకున్నాను. ఇప్పుడు నానబెట్టుకున్న చింతపండు గుజ్జు అయితే వేసుకున్నాను. మీరు రైస్ ఏ క్వాంటిటీలో తీసుకున్నారో ఆ క్వాంటిటీకి తగినట్టుగా చింతపండుని అయితే తీసుకోవాలి. ఇంకా చింతపండు వేసాక చక్కగా ఇలాగ అయితే ఉక్కించుకోవాలండి. ఇలా ఉడికిన చింతపండులో మనం కుక్ చేసుకున్న రైస్ని కూడా వేసుకుని ఒకసారి అయితే కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపడగా సాల్ట్ అనేది వేసేసి ఒకసారి అంతా కలిపేసుకున్నానండి. ఇంకా అన్నం అంతా ఉండలు లేకుండా ఈవెన్గా మొత్తం అంతా కలిపేసుకున్నాక ఇప్పుడు వేపిన పల్లీలు అయితే వేస్తున్నాను. చాలామంది చింతపండు గుజ్జులోనే పల్లీలు వేసేస్తారండి. అలా వేయటం వల్ల మనకి పల్లీలు అన్నవి కొంతసేపటికి మెత్తబడిపోతాయి. అదే పులిహోర అంతా కలిపేశాక మనం లాస్ట్లో పల్లీలు వేస్తే కనుక అవి చాలాసేపు కరకరలాడుతూ ఉంటాయి అన్నమాట. ఇంకా పాల తాలికలు కూడా అయిపోతే స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను. ఇంక ఈ లోపుగా మా వారు పాలవెల్లిని అయితే అలంకరించేస్తున్నారనమాట. పాలవెల్లి ఎప్పుడు కూడా మగవాళ్ళే కట్టాలండి, ఆడవాళ్ళు రెడీ చేయకూడదు. అలాగే పాలవెల్లిని ఎంత అందంగా ఎంత నీట్గా మనకి వీలవుతుందో అంత అందంగా కట్టాలన్నమాట. పాలవెల్లి ఎంత బాగా కడితే అంత బాగా పూజ అయినట్టు అని అంటూ ఉంటారు మా వారు. ఇంకా ఓపిక నాకైతే తక్కువ అనమాట. ఇంకా అందుకనే అది మా వారే చేస్తూ ఉంటారు. ఇంకా కోసం అనేసి గారిపప్పు అయితే వేసేసుకున్నాను. ఇలాగా ఈ చేత్తో కలుపుతూ గారిపప్పునైతే రుబ్బేసుకుంటున్నాను. మనం మామూలు దానికి దీనికి అయితే చాలా తేడా ఉంటుందండి. వాటర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం ఇలా చేత్తో కలపకపోయినా పర్లేదు, గారిపప్పుకి ఇలా చేత్తో కలుపుతూనే ఉండాలి. అలాగే ఇలా పప్పు రుబ్బుకుంటున్నప్పుడే రుచికి సరిపడగా సాల్ట్ అన్నది వేసేసుకోవాలండి. అదే మనం పప్పు
బయటికి తీసాక సాల్ట్ వేసుకున్నాము అంటే నీరు కక్కేస్తుంది. అప్పుడు ఆయిల్ అన్నది ఎక్కువగా లాగేయటము, పిండి పలచనైపోతాం, అలాంటి ఇబ్బందులు వస్తాయండి. అందుకోసమని ఇలా గ్రైండ్ చేసుకునేటప్పుడే మనం ఉప్పు అన్నది వేసేసుకున్నామంటే మనకి నీరు కక్కకుండా ఉంటుందన్నమాట పప్పు. ఒకసారి ఇలాగా ట్రై చేసి చూడండి. గారెలు అన్నవి చాలా బాగా వస్తాయి. చాలామంది బరకగా రుబ్బుతారు కానీ నాకు ఇలా మెత్తగా కాటుకలా రుబ్బుకుంటేనే నాకు గారె అనేది బాగా వచ్చినట్టు అనిపిస్తుంది అనమాట. ఇంకా ఇడ్లీ పిండి అట్టు పిండి రుబ్బినప్పుడు వేస్ట్ అనిపించదు కానీ ఇలా గారెపప్పు వేసినప్పుడు మాత్రం పప్పు చాలా వేస్ట్ అయింది అని అయితే అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే మనం గట్టిగా ఆడతాం కాబట్టి ఇలా సైడ్ల నుంచి వాటిల నుంచి తీయాలి అంటే పప్పు అన్నది రాదనమాట. ఇలా గారెపప్పు వేసినప్పుడల్లా కూడా ఎంత పప్పు వేస్ట్ అవుతుందో అని అయితే అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి గారెపప్పు ఇలా గ్రైండర్లో రుబ్బుకుంటేనే చాలా బాగుంటుందండి. అదే మిక్సీలో అయితే గారె అనేది గట్టిగా వస్తుంది. మీరు ఎన్ని చిటకాలు వాడండి ఇంకా గారె అనేది గట్టిగానే వస్తుంది. అందుకోసమనే గ్రైండర్లో వేసుకుంటా, వేస్టేజ్ అయితే అయ్యిందిలే అనేసి ఇలా కొంచెం పప్పు ఉంచాను కదండి. ఇంక ఇడ్లీ పిండి కలిపేటప్పుడు ఈ వాటర్ అనేది అందులో వేసేసుకోవచ్చని ఇలా కడిగైతే పెట్టేసుకున్నాను. ముందైతే ఒక గారె వేసి అగ్నిదేవుడికి అయితే నైవేద్యం పెట్టేశాను. ఇంక ఈ తర్వాత ఒకదాని వెనకాల ఒకటైతే గారెలు అయితే వేసేసుకుంటున్నాను. ఈ గారెలు వేసే టయానికి కరెక్ట్గా టైం వచ్చేటప్పటికి 7 అయిందండి. 9 పూజ చేసేయాలి అని అయితే అనుకుంటున్నాను. ఇంకా అందుకోసమని ఇంత గబగబా పనులన్నవి చేసేసుకుంటున్నాను. ఇలా ఒకదాని వెనకాల మనం పనులు చేసుకుంటూ వెళ్ళిపోతుంటే ఎన్ని ప్రసాదాలు ఏంటి, ఎంత పని ఏంటి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. అలసట అన్నదే ఉండదన్నమాట. మనం ఒకే పని కాడ ఎక్కువసేపు కూర్చోకుండా ఒక పని చేస్తూ ఇంకో పని కూడా అంటే ఒకే చేతితో 2-3 పనులు అయితే చేసేసుకోవాలన్నమాట. ఇంకా పాలవెల్లిని ఇలా మా వారైతే మొత్తం అలంకరించేసుకుంటున్నారు. ఇంక ఈ పాలవెల్లి అంతా అలంకారం అయిపోయాక ఇంకా పైకి వెళ్ళైతే పూలైతే కోసుకొద్దాం అనుకుంటున్నాను. ఈ సంవత్సరం ఏంటంటే ఎంత వీలైతుందో అంత తక్కువలోనే పూజ చేయాలి అనుకున్నాము. ఇంకా ఆ మిగిలిన డబ్బులు ఏంటంటే ఆ గణేశుడికి అన్నప్రసాదం చేస్తారు కదండి, ఇంకా అప్పుడు అక్కడికి డొనేట్ చేయాలని అయితే అనుకున్నాం అనమాట. ఇంకా అందుకోసమని ఈ సంవత్సరం చాలా సింపుల్గా అయితే చేసాము. కనీసం పువ్వులు కూడా బయట నుంచి కొనుక్కురాలేదని మన గార్డెన్లో పూచిన పువ్వులతోనే మొత్తం స్వామివారి పూజ అనేది చేసుకున్నాము. నిజంగా మీరు చెప్తే నమ్మరు, బయట నుంచి కొనుక్కొచ్చి చేసిన దానికంటే కూడా ఇలా గార్డెన్లో మన చేతులతో పండించింది, పూయించిన వాటితోటి మనం అలంకారం చేసుకుంటే నిజంగా ఆ ఆనందాన్ని మాటల్లో చెప్పలేం, అంత సంతోషంగా అనిపించింది. అలాగే పాలవెల్లిలో కొన్ని ఫ్రూట్స్ అయితే కట్టామండి. అవి కూడా మన కింద గార్డెన్లో కాచినయే. అంటే సపోటా ఒకటి అండి, అలాగేను జామకాయ, సీతాఫలం, అలాగా కొన్ని అట్టిపళ్ళు ఇవన్నీ కూడా మన గార్డెన్లో కాచినవే. అలాగే కొన్ని మాత్రం బయట నుంచి తెచ్చాము. ఇలా అయితే నాకు చాలా సంతోషంగా అనిపించిందండి. ఇంకా ప్రతి సంవత్సరం కూడా ఈ విధంగానే చేసుకోవాలి అని అయితే అనుకుంటున్నాము. ఆర్భాటం చేయకుండా మనకి వీలైనంత తక్కువగా చేసి ఆ మిగిలిన డబ్బుల్ని ఎవరికైనా డొనేట్ చేయటం కానివ్వండి, లేదంటే ఏదైనా ఎవరికైనా అన్నదానం కానీ అలా ఏదైనా ఉపయోగించాలి, ఒక మంచి కార్యానికి ఉపయోగించాలి అని అయితే అనుకున్నాము. ఇంకా పిల్లల పుట్టినరోజు అది కూడా పెద్ద అట్టహాసం చేయకుండా మనకి ఎంత వీలవుతుందో అంతా బయట డొనేట్ చేసేలాగా అయితే చేయాలి అని అయితే అనుకున్నాము. నాకు వచ్చిన ఆలోచనని మా వారితో షేర్ చేసుకున్నాను. సరే నీకు అలా నచ్చితే అలాగే చేద్దాము అనేసి అని అన్నారు. నాకు రావటం ఆలోచన గొప్ప కాదు కానీ ఆ వచ్చిన ఆలోచనని ఆయన సపోర్ట్ చేయటం నాకు చాలా గొప్పగా అనిపించింది. ఇంకా నేను చెప్పింది ఆలస్యంగా ఆయన ప్రతీది కూడా చెరుకు గేడ కానించి అన్నీ కూడా మన ఇంట్లో మనమే చేయాలి, చాలా సింపుల్గా చూసి 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 ప్రతీది చేశారు. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. అంతే కదండి, మనం ఏదైనా ఒక చిన్న పని చేయాలి అనుకున్నప్పుడు ఇంట్లో వాళ్ళ సపోర్ట్ చాలా అవసరము. అది ఎంత చిన్న పని అయినా సరే ఇంట్లో వాళ్ళ సపోర్ట్ లేకపోతే మనం ఏమీ చేయలేము. ఇంకా ఇవాళ పూజ అయింది. ఇంకా గణేష్ మండపం కాడికి వెళ్ళి మనం ఎంతైతే సేవ్ చేసామో దాంట్లో కొంత అమౌంట్ అయితే కలిపేసి అన్నదానం మా పేరుతో అన్నదానం చేయమనేసి ఇంకా పాపల పేర్లు అయితే ఇచ్చేసి ఇంక ఇలా అన్నదానం అయితే చేయమని చెప్పామన్నమాట. అంతేనండి, ఏదో సింపుల్గా మాకు తోచింది ఏదో మేము చేసాము. అండ్ నాకైతే చాలా సంతోషంగా అనిపించింది. చూసారుగా ఎన్ని పువ్వులు వచ్చినాయో. ఇంక పూజ అంతా చేసేసుకున్నాను. ఇంకా పూజ చేసేసి ఇంక ఈ విధంగా స్వామివారికి నేను చేసిన ప్రసాదాలన్నీ కూడా నివేదన అయితే చేశానండి. ఇదేనండి నా సింపుల్ చిన్న వీడియో. మీకు నచ్చిందా? అలాగే నేను ప్రసాదాలు చేసిన విధానం ఎలా ఉంది మొత్తం అంతా కలగబులగంగా చూపించేశాను. కానీ మీకు ఖచ్చితంగా ఈ వీడియో చాలా యూజ్ అవుతుందండి. ఎందుకంటే మనం ఏమైనా
ఎక్కువ పనులు ఉన్నప్పుడు ఎలా సులువుగా చేసుకోవచ్చు అన్నది నేను చాలా బాగా నీట్గా అయితే చూపించాను. మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, స్కిప్ చేయకుండా చివరి దాకా చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్.